తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన పతనం ఎంపీ ఎన్నికల్లోనూ కొనసాగింది. వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్కి ఇప్పుడు మరో గడ్డు పరిస్థితి ఎదురైంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో విస్తృతంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగింది? కేటీఆర్ చేసిన అంత పెద్ద తప్పు ఏంటి? ఒకవేళ కేటీఆర్ రాజీనామా చేస్తే నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? ఇలాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ పోల్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేటీఆర్ రాజీనామా చేస్తే బీఆర్ఎస్ కి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? 1 హరీష్ రావు, 2 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 3 మధుసూదనాచారి, 4 సంతోష్ రావు. అసలే వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యకర్తలు పోస్టింగులు పెడుతున్నారు. బీఆర్ఎస్ వరుస ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ వరుసగా ఓటములు చవిచూస్తున్న నియోజకవర్గాల వారీగా రివ్యూలు లేకపోవడం, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ మనుగడ కష్టమే అభిప్రాయానికి కార్యకర్తలు వచ్చారు. కేటీఆర్ స్థానంలో మరో నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించాలనే డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని తెలిసినా నియోజకవర్గాల్లో తిరుగుతూ క్యాడర్లో జోష్ పెంచకుండా కేటీఆర్ నిర్లక్ష్యం వహించారని, ఆయన ఒంటెద్దు పోకడలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణమని పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఓటమితో అన్ని ఎదురుదెబ్బలే. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవమున్న ఎంపీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది. గతంలో తాము చేసిన తప్పులే ఇంకా వెంటాడుతున్నాయనే భావనలో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో అన్ని తానై నడిపించిన కేటీఆర్ ఉన్న కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని కూడా పోగొట్టారనే చర్చ పార్టీలో సాగుతోంది. గులాబీ బాస్ తన కొడుకు కేటీఆర్ కు పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఇకపై తాను అందుబాటులో ఉండకపోతే కేటీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ ప్లీనరీలోనే ప్రకటించారు కేసీఆర్. కానీ కేటీఆర్ తన కోటరీకి తప్ప సీనియర్ నాయకులను, ఎమ్మెల్యేలను, చైర్మన్లను, మంత్రులను పట్టించుకోరని అందరూ బహిరంగంగానే విమర్శించారు. అయినా కేటీఆర్ ప్రవర్తనలో మార్పు లేదు. దీంతో విసుగు చెందిన చాలా మంది ఇప్పటికే పార్టీ మారారు. అయితే కేటీఆర్ తన వల్ల జరిగిన తప్పులను ఒప్పుకోకపోగా పనిచేసిన నాయకులపై నిందలు వేస్తాడని కార్యకర్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, కాళేశ్వరం ఫెయిల్యూర్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పార్టీ పరువు మరింతగా దిగజారిందని, ఉద్యమకారులను గుర్తించకపోవడం, ఉద్యమంలో కీలకంగా పనిచేసి నష్టపోయిన వారికి చేయూత ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు, పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న నాయకులను పక్కకు పెట్టి ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ అసలైన బీఆర్ఎస్ కార్యకర్తలను అనేక అవమానాలకు గురి చేశారని పార్టీ క్యాడర్ తమ గోస వెళ్లబోస్తున్నారు. కేటీఆర్ రాజీనామా చేసి ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ఆ బాధ్యతలను అప్పగిస్తే పార్టీ బతికి బట్టగట్టే అవకాశం ఉందని, లేకపోతే ఇంకో సంవత్సరంలో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదని పార్టీ నేతల అభిప్రాయం. ఇప్పుడైనా పార్టీ అభిప్రాయాన్ని మార్చుకుని కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తప్పుకుని పార్టీని బ్రతికిస్తాడా, లేక తన సొంత అభిప్రాయాలతో ఒంటెద్దు పోకడలతో పార్టీని నాశనం చేస్తాడా అనేది వచ్చే రోజుల్లో చూడాలి. మీరు మా వీడియోపై ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.